హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. అందరికీ హ్యాపీ సండే అండి. మొన్న మంగళవారం రోజు నేను ఎల్లమ్మకి చేయలేదు, ఈ రోజు ఎల్లమ్మకి వస్తున్నా. అందుకని ఇప్పుడైతే పనులు స్టార్ట్ చేసిన. చాలా లేట్ అయిపోయింది, కొంచెం మెంటల్ టెన్షన్స్ ఎక్కువైపోయి అప్పటి నుండి వర్క్స్ అయితే స్టార్ట్ చేయలేదు. దగ్గర దగ్గర టైం ఇప్పుడు 11 అవుతుంది. ఇప్పుడైతే నేను ఫ్రెష్ అప్ అయినా, ఇంకా వాటర్ ఇట్లా తీసుకొచ్చి ఎల్లమ్మకి చేయడం అయితే స్టార్ట్ చేయాలి. నైవేద్యం వండాలి, గుడాలు చేయాలి, ఇంకా ఇంకా పూజ చేయాలి. ఇవన్నీ పనులు ఉన్నాయి, అవన్నీ అయితే ఇప్పుడు స్టార్ట్ చేస్తా. మీ ఇంట్లో మీరు ఎల్లమ్మకి చేసుకున్నారా లేదో కూడా కామెంట్ చేయండి. ఈరోజు అయితే మా ఇంట్లో ఎల్లమ్మ వ్లాగ్ ఉంటుంది, ఫుల్ వ్లాగ్ ఉంటుంది, కంటిన్యూ చేస్తాం ఇప్పటి నుండి అప్పటి వరకు. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్. ఇవి నైవేద్యం పెట్టిన పొయ్యి మీద. ఇప్పుడైతే కూరకు ఇవన్నీ కట్ చేస్తున్నా. పచ్చిమిర్చి, చిక్కుడుకాయలు అయితే అసలు దొరకలేదు, మార్కెట్లో లేనే లేదట. వాడు కూడా చిక్కుడుకాయ పట్టుకొని వచ్చి అంత మంచిగా లేదు. ఏమంటారు నేనేమంటారు నాని నేనేమంటారు అది ఆబాకు దండ అడిగి బోనానికి సర్వర్ కడతారు. ఆడ బొట్టు వేసిన కడిగి పెడతారు. మొన్న నేనే అన్లిస్ట్ చేయలేదా ఇంకా నువ్వు? పబ్లిష్ చేయలేదా? చిక్కుడుకాయ, వంకాయ, ఇంకా చిక్కుడుకాయ, వంకాయ, ఎండు చేపలు ఇవన్నీ వేసి వండుతున్నా. చూడండి కర్రీ ఎంత బాగున్నదో, టేస్ట్ అయితే మంచిగా ఉంటుంది. మస్తు ఇష్టం నాకైతే ఇట్లా వండుకొని తినడం అంటే. అది ఈ టేస్ట్ అనేది అంటే ఇట్లా ఈ ఎల్లమ్మకి చేసిన రోజే ఇంత మంచి టేస్ట్ వస్తుంది, మంచిగా ఉంటుంది కర్రీ అయితే. ఇట్లాంటి టేస్ట్ ఎప్పుడు రాదు, ఎప్పుడు వండం కూడా ఈ కాంబినేషన్లో కర్రీ. చిక్కుడుకాయ, వంకాయ, ఇంకా ఎండు చేపలు. ఓకేనా, కొందరు అయితే కోడిని కోస్తారు, కొంతమంది ఎల్లమ్మకి చేసినప్పుడు కోడిని కోస్తారు. కొందరు ఏమో పట్టి చిక్కుడుకాయ, వంకాయ నైవేద్యం పెడతారు. కొందరు ఏమో ఇట్లా ఎండు చేపలు వేసి నైవేద్యం పెడతారు. మేమైతే ఇట్లనే ఎండు చేపలు వేసి నైవేద్యం పెడతాము. ఆల్రెడీ నేను ఒక వీడియోలో చెప్పిన కదా మీకు. సో ఇదన్నమాట, ఉడుకుతుంది, ఇది అయింది, ఇంక దగ్గర పడ్డట్టే. మమ్మీ ఇప్పటిదాకా గ్రైండర్ చేసినావు కదా, అది ఎందుకు? ఇది పూతగంధం అంటారు. ఎల్లమ్మకు చేయాలంటే ఎల్లమ్మకు ఇట్లా గోడకి ఇది రుద్ది దానిలో పసుపు, కుంకుమ, తెల్లబొట్టు, పచ్చబొట్టు అవన్నీ పెట్టి అట్లా పూజించాలన్నట్టు ఎల్లమ్మ తల్లిని. ఇది అందుకే బియ్యం నానబెట్టిన, అందులోనే పసుపు వేసి మంచిగా మిక్సీ పట్టిన. ఇప్పుడు నేను ఎట్లా చేస్తే ఏందనేది చూపిస్తాను నీకు. ఓకేనా, ఫస్ట్ పిండి తేవాలి కొంచెం. ఇలా అన్ని రకాల బొట్లు మంచిగా ఎల్లమ్మ తల్లికి బొట్లు ఎక్కువ ఉండాలి. ఎల్లమ్మకు ఎక్కువ బొట్లే పెడతారు. ఎల్లమ్మకు ఒక్కొక్క దేవునికి ఒక్కో రకంగా బోనం పూజిస్తారు. ఎల్లమ్మ తల్లికి అయితే ఇదే రకంగా బోనం పూజిస్తారు, బొట్లు పెట్టి పూజిస్తారు అన్నమాట. మీకు తెలుసా? ఇంతమందికి తెలుసు? తెలిస్తే కామెంట్ చేయండి. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఫ్రెండ్స్ చూసిరా, బోనం అయితే ఇట్లా ఊదించిన, బొట్లన్నీ పెట్టి. ఎట్లుందో కామెంట్ చేయండి బోనం. ఇంక ఇప్పుడు దీనికి వేపరిల్లు కట్టాలి. వేపరిల్లు ఎవిరా కట్టినావా? ఇటు తీసుకురా.
ఇక గుడాలకు ఉండే ఇక గుడాలకు ఉడకాయి ఇప్పుడు కాకపోతే ఇట్లా కట్టాలి, కంకరం కట్టాలి. ఒక కంకరం కూడా కట్టాలి. కుదించిన వేపరిల్లలు కూడా కట్టిన, వేపాకులు అయిపోయింది. ఈ బోనం పక్కన పెట్టేస్తే గంధం అని చెప్పిన కదా, ఇగో ఈ పూతగంధం అయితే ఇగో ఇక్కడ ఎల్లమ్మ ఉండదు మాకు. ఈ ఎల్లమ్మ తల్లికి ఇట్లా ఊరించాలన్నట్టు పాత బొట్లు పోయేటట్టు రాయాలి. ఒక మంచి బంతి పువ్వు ఇయ్యరా అంటే ఇది గిట్లాంటి బంతి పువ్వు ఇచ్చిండు. అది గట్టిన ఉన్నాయి కొన్ని బొట్టు పెట్టేటప్పుడు షార్ట్ కూడా తిత్తా. ఎందుకు బొట్లు పెట్టుడు అయిపోయాక స్లాంగ్ తిత్తా. నేను ఇయర్లీ డ్రెస్ వేసుకున్నా, గ్రీన్ రెడ్ కలర్ డ్రెస్. కనకవన్ రమ్మని పోరా సోను, కనకవన్ రమ్మని పో. పెట్టినావా అవి? కూర పోయేరా చిక్కుడుగా దొరకలేదు. నిన్న 35 ఇచ్చు నిన్న నేను ఇప్పుడే తినాక కూర్చున్నా. ఇప్పుడే పని చేసారు ఇప్పుడు గుడాలు వేయాలి, ఇలా వేయాలి, కళ్ళు గుడాలి. అంతకనే వస్తావా? అక్కడ వేసుకోవద్దు ఇట్లా దేవుళ్ళకు ఎలాంటి వారదు గుగిలో మరి మన ఇంట్లో ఎట్లా ఎత్తారు మమ్మీ? మన ఇంట్లో ఎట్లా ఎత్తారు? మన ఇంట్లో పోతా శివుని గద్దు ఉందియా. ఇది మమ్మీ ఇగో ఇగో పడదా మంచిది అమ్మ తీస్తా.
ఇప్పుడు మొక్కకు లేవా ఉన్నాయి ఇంకా అంటే ఉన్నాయా అంతయా అందుతాయి కిందకే ఉంటాయి ఉన్నాయి మా ఇంట్లో వెనకాల బిల్డింగ్ మీద ఉన్నాయి వెనకాల నైట్ దమ్ పెట్టు నిండా పెట్టాలి కొత్త నీళ్ళు తెచ్చుకొట్టి తెలంగాణకు మన ఇండియాకు ఏదో దేశానికి పోయాక పాకిస్తాన్ కు చూస్తుంది టైం చూసుకుంటే టీవీ పెట్టుకునే ఉండేది మా టీవీలో రాదు నేను పోయి ఆడ చూసేస్తా బోనాలు ఇంటికాడ రాదు పైసలు అయిపోయినాయి ఏమేసానే ఒక్కొక్క తిప్పుతున్నారు మీరు ఉండే లేకపోతే కొద్దిగా ఇంటికి రండి డాడీ లేకపోయినా తింటాడు లేదంటే దేనికైనా సాపలు పెనం మీద ఏంటి కారపొడి ఇది అయ్యి ఎత్తి తిన్నది అది చేపలు తింటదన్నా నాకు అదే కూర కావాలి అదే కూర కావాలి